సుప్రీంకోర్టులో కవిత రిట్ పిటిషన్ పై వాళ్ళ విచారణ జరగనుంది. ఈ కేసును జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేష్, బేలా ఎం త్రివేదీలు సోషల్ బెంచ్ విచారణ జరపనుంది. ఇక తన అరెస్టు అక్రమమని కోర్టును ఆశ్రయించారు కవిత. ఇక ఈ మేరకు రిట్ పిటిషన్ దాఖలు చేశారు కల్వకుంట్ల కవిత. ఇక ఇవాళ కోర్టు ప్రారంభం కాగానే కవిత కేసు విచారణ జరిగే అవకాశం ఉంది. కాగా ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిన్న సాయంత్రం ఆమె తల్లి శోభ, అలాగే కేటీఆర్, సంతోష్ కుమార్ సోదరి సౌమ్య కలిశారు. ఇక కోర్టు ఇచ్చిన అనుమతి ప్రకారం సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు వారు ఆమెతో మాట్లాడారు. 6 రోజులుగా ఆమె ఈడీ కస్టడీలో ఉన్నారు. సుప్రీంకోర్టులో కవిత రిట్ పిటిషన్ పై వాళ్ళ విచారణ జరగనుంది. ఈ కేసును జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేష్, బేలా ఎం త్రివేదీలు సోషల్ బెంచ్ విచారణ జరపనుంది. ఇక తన అరెస్టు అక్రమమని కవిత కోర్టును ఆశ్రయించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, తన అరెస్టు అక్రమం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ ఎం బేలా త్రివేది, జస్టిస్ సుందరేష్ కూడినటువంటి ధర్మాసనం ఈ రోజు పిటిషన్ విచారిస్తుంది. మరి తనపై ఎలాంటి అభియోగాలు లేకపోయినప్పటికీ, తన పేరు ఎఫ్ఐఆర్ లో లేకపోయినప్పటికీ కూడా తనని బలవంతంగా తీసుకొచ్చి అరెస్ట్ చేశారంటూ కవిత సర్వోన్నత న్యాయస్థానాన్ని న్యాయవాదులు ఆశ్రయించారు. మరి ఈ నేపథ్యంలో ఈ కేసు ఈ పిటిషన్ ఈ రోజు విచారణకు వస్తుంది సర్వోన్నత న్యాయస్థానంలో. అయితే ఒకవైపు కవిత ఈడీ కస్టడీలో కొనసాగుతున్నారు. మరి 5 రోజులు ముంచింది ఈడీ కస్టడీ. మరి ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆల్రెడీ ఈడీ కస్టడీలోనే ఉన్నారు. ఆయన్ని ఈ రోజు రోజు అవన్నీ కోర్టుకి తరలిస్తారు. ఉదయం 11 గంటలకి రోజు అవన్నీ కోర్టులోని జడ్జి ముందు హాజరుపరుస్తారు. జడ్జి గాని ఒకవేళ ఈడీ కస్టడీకి ఇక్కడే ఉంటారు, లేదంటే ఆయన్ని రిమాండ్ కి తిహార్ జైలుకి పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కవితను కేజ్రీవాల్ ని పక్కనే నుంచి విచారించాలని చెప్పేసి కూడా ఈడీ భావిస్తుంది. లిక్కర్ స్కామ్ కి సంబంధించి అనేక అంశాలపై చర్చలు జరపాల్సి ఉంది. ఇద్దరిని కూడా విచారించాల్సి ఉంది. మరి ఎవరెవరికి ఎంత ముడుపులు ఉంటాయి, లిక్కర్ పాలసీ ఇద్దరిని పాత్ర ఏంటి దాని మీద చర్చిస్తారు. విచారించిన తర్వాత వాంగ్మూలాన్ని నమోదు చేసి ఆ తర్వాత కోర్టుకు సరెండర్ చేస్తారు. కోర్టు దాని ప్రకారం రిమాండ్ విధించడమా, లేదంటే సిబిఐ మళ్ళీ వారిని అదుపులో తీసుకొని సిబిఐ విచారించడమా జరుగుతుంది. ఫర్దర్ గా రిమాండ్ కి జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తే అప్పుడు ఇద్దరు బెయిల్ అప్లై చేసుకునే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. సుప్రీంకోర్టులో కవిత రిట్ పిటిషన్ పై వాళ్ళ విచారణ జరగనుంది. ఈ కేసును జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేష్, బేలా ఎం త్రివేదీల సోషల్ బెంచ్ విచారణ జరపనుంది. ఇక తన అరెస్టు అక్రమమని కోర్టును ఆశ్రయించారు కవిత. ఈ మేరకు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇవాళ కోర్టు ప్రారంభం కాగానే కవిత కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ఇక సుప్రీంకోర్టులో కవిత రిట్ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగనుంది. ఈ కేసును జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేష్, బేలాయం త్రివేదిలు బెంచ్ విచారణ జరపనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి కవిత సుప్రీంకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేసింది. తన అరెస్ట్ కు సంబంధించి పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు ఏవైతున్నాయో అవి ఏమాత్రం కూడా పాటించడం లేదు అంటూ కూడా కవిత తన పిటిషన్ లో అయితే పేర్కొన్నారు. ప్రధానంగా హైదరాబాద్ నివాసానికి వచ్చి కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడము, ఆ తర్వాత ఆ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా ఈడీ అధికారులు ఢిల్లీకి తీసుకెళ్లి ఢిల్లీలో ఉన్నటువంటి ఎవరిని కోర్టులో ఆమెను అక్కడ అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టడం, ఇదంతా కూడా మనం చూసాం. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా చాలా కీలకంగానే మారినాయి. ఎందుకంటే లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఉన్నటువంటి ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఈడీ అధికారులు ఒక్కొక్కరికి అరెస్ట్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆ అరెస్టులకు సంబంధించి కవిత తన విషయంలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దాని మీద సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 6 రోజులుగా ఈడీ కస్టడీలో ఉన్నటువంటి కవిత తన అరెస్ట్ సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద ఈ రోజు మరి కాసేపట్లోనే విచారణ అయితే జరగబోతున్నటువంటి నేపథ్యంలోనే ఎటువంటి వాదనలు వినిపించబోతున్నారు. కవిత తరపున వాదనలు, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపున వాదనలు, ఈ 2 వాదనలు విన్న తర్వాత ధర్మాసనం ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మధు, ఒకవైపు కవిత కూడా 6 రోజుల నుంచి కస్టడీలో ఉన్నారు. ఒకవేళ కస్టడీ పొడిగించే ఆ ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారు? మరొక వైపు కవితను అరెస్ట్ చేసిన 6 రోజుల తర్వాతే కేజ్రీవాల్ ని కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో అంటే లిక్కర్ స్కామ్ కు సంబంధించి ప్రమేయం ఉన్నటువంటి లీడర్స్ కావచ్చు, లేకపోతే వ్యాపారవేత్తలు కావచ్చు, వారందరినీ కూడా ఈడీ అధికారులు ఒక్కొక్కరికి అరెస్ట్ చేస్తూ వచ్చారు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే కవిత అరెస్ట్ తర్వాత ఆమెను తమ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కోర్టు దానికి అనుమతి కూడా ఇచ్చింది. సో 6 రోజులుగా విచారించారు. విచారణలో భాగంగానే కేజ్రీవాల్ కు సంబంధించినటువంటి ప్రమేయం ఏదైతే ఉందో ఆ ప్రమేయం మీద కూడా కావాల్సినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రస్తుతం కోర్టు ముందు ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలోనే ఆయన్ని కూడా ఈడీ అధికారులు ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లి ఆయనను అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ తో పాటు కవిత వీరిద్దరు తర్వాత నెక్స్ట్ ఎవరు అనేది చాలా కీలకంగా మారబోతుంది. సుప్రీంకోర్టు ధర్మాసనం, త్రిసభ్య ధర్మాసనం ఏదైతుందో త్రిసభ్య ధర్మాసనం ముందుకు ఈ రోజు కొన్ని కీలకమైనటువంటి జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి కాసేపట్లోనే ధర్మాసనం ముందుకైతే కవిత తరపున అడ్వకేట్లు వివరించబోతున్నారు. తమ వాదనలో కూడా ప్రధానంగా కవిత అరెస్ట్ కు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో అందులో ఈడీ అధికారులు చేసినటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి మీదనే ప్రధానంగా క్వశ్చనింగ్ అయితే జరగబోతుంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం కవిత విషయంలో సుప్రీంకోర్టు ఇవ్వబోతున్నటువంటి తీర్పు చాలా కీలకంగా మారబోతుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది, ఈ రోజు కవిత పిటిషన్ మీద ఎటువంటి వాదనలు జరగబోతున్నాయి అనేది మనం చూడాలి. రైట్ మధు, థ్యాంక్ యూ.